ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ మంచి కొరకు, నీ కుటుంబ శ్రేయస్సు కొరకు మాత్రమే చెప్పుచుంటిని. అర్థము చేసుకొనము బాలిక. ఉన్న సమస్యలు చాలును, కొత్త సమస్యలు కోరి తెచ్చుకొనకము. సిస్టర్, సిస్టర్, ఆయనకి ఎలా ఉంది? డాక్టర్, డాక్టర్, ప్లీజ్ ప్లీజ్ మా డాడీ కండిషన్ ఎలా? డాక్టర్, అమ్మో, నాకు చాలా భయంగా ఉందమ్మో. అంజు, అంజు, ఊరుకో మిస్సమ్మ, నువ్వే ఇలా అయిపోతే పెద్ద సార్ని, పెద్ద మేడంని, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? సార్కేమి కాదు. అంజు, ఎందుకు ఏడుస్తున్నారు? నాకు తెలుసు ఆయనకేం కాదు. డాడీ కోలుకున్నాక మీరు ఇలా ఏడ్చారని తెలిసిందనుకో, ఆయన ఎంత ఫీల్ అవుతారో తెలుసా? మీ డాడీ పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడ్డారు. ఇప్పుడు ఒక బుల్లెట్ తగిలితే ఏమవుతుంది? ఏం కాదు, నేను చెప్తున్నాను కదా, మీ డాడీకి ఏం కాదు. ఏడొకండి. మమ్మల్ని ఏడవద్దని నువ్వెందుకు ఏడుస్తున్నావు మిస్సమ్మ? గుప్తా గారు, నా కుటుంబానికి ప్రమాదం ఉంది అంటే నా పిల్లలకి ప్రమాదం అనుకున్నానే కానీ ఆయనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. గుప్తా గారు, ఆయనకేం కాదు కదా? కాదు కదా? చెప్పండి గుప్తా గారు, ఆయనకేం కాదు కదా? అంతయు దైవేచ్ఛ బాలిక. ధైర్యముగా ఉండము.
బాబు గారు ఏమైంది బాబు గారు? అమ్మాయి ఏడుస్తూ ఫోన్ చేసి ఏదేదో మాట్లాడి నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మంది. అసలు అల్లుడు గారికి ఏమైంది? ఏదో బుల్లెట్ తగిలిందని చెప్పారు బావగారు. ఆ రౌడీ వెధవలు ఆఖరికి అనుకున్నది చేసేశారు అన్నయ్య గారు. లోపల మిస్సమ్మ పిల్లల ముందు కూడా ఇలాగే ఏడుస్తూ ఉంటావా? మనమే ఇలా గాబర పడిపోతే చిన్నపిల్లలు వాళ్ళు ఏమైపోతారు చెప్పు? అసలు ఏం జరిగిందో లోపలికెళ్ళి చూద్దాం పదండి. అమ్మా రాథోడ్ సార్, కోడలి మరణాన్ని జీర్ణించుకునే లోపే కొడుకిలా బుల్లెట్ గాయంతో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ పెద్దవాళ్ళకి వయసులో ఎందుకు గుప్తా గారు ఇన్ని కష్టాలు? పాపం. డాక్టర్ గారు ఏం చెప్పారమ్మా? బాబు గారికి ఎలా ఉందంట? ఏడవకు తల్లి. దేవుడు ఇప్పటికే నీ జీవితంలో నుంచి చాలా మందిని దూరం చేశాడు. ఇంకెవరిని దూరం చేయడనే అనుకుంటున్నాను. నీ కోసం, పిల్లల కోసమైనా బాబుగారు ఆరోగ్యంగా బయటకు వస్తాడమ్మా. ఏడవకు. అవును మిస్ అమ్మ, అంత మంచి మనిషికి ఇంతమంది ప్రేమ తోడుంటే ఇంకా సారికి ఏమవుతుంది చెప్పు? ఏమి కాదు, నువ్వు బాధపడకు మిస్ అబ్బా. రాథోడ్, పిల్లలు మిస్సమ్మ ఏమైనా తిన్నారా? పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు సార్. ఏంటి తల్లి ఇది? ఇలాగైనా ఉండేది? నువ్వు ఇలా భయపడుతూ కూర్చుంటే పిల్లలు నిన్ను చూసి ఇంకా భయపడతారు. మేము ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళి భోంచేసిరండి అమ్మా. వెళ్ళండి మిస్ వెళ్ళండి. అబ్బా. వెళ్ళా కాశీబాబు. అవును మిస్సమ్మ, ఇలా ఎంతసేపని బాధపడుతూ ఉంటారు? వెళ్ళి ఏమైనా తినేసి రండి. ఈ ముసలోళ్ళు ఎలానూ రివర్స్ అయ్యారు. మెల్లగా పిల్లలనైనా మచ్చిక చేసుకుందాం. పిల్లలు రండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. మా కాకలిగా లేదు తాతయ్య. మా డాడ్ సేఫ్ అని తెలిసే వరకు మేమేం తినమా ఆంటీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.